మీకు తెలుసు. ఇవాళ రాజేశ్వరి చంద్రజ లాంటి వ్యక్తులు సృజనాత్మక రచనలు చేసేవారిని సంస్థలు కానీ ప్రభుత్వం కానీ పెద్దలు కానీ ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని గమనించి రసమై ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మేము పిలవగానే ఆ తొలి ప్రతి స్వీకరించడానికి జానకమ్మ గారు, అట్లాగే విశిష్ట అతిథిగా డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు గారు, సభాధ్యక్షులుగా సాహిత్య రంగంలో ముఖ్యంగా కథల్లో కూడా చాలా గొప్పవారు, కథల్లో విశ్లేషణ చేయటంలో ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు, వారు అధ్యక్ష పీఠంలో ఇవాళ ఈనాటి కార్యక్రమం జరుగుతుంది. సాహిత్యానికి సంబంధించి ఆ కథల్లో ఏముందో మరో ప్రముఖ కథా రచయిత్రి డాక్టర్ లక్ష్మి గారిని, కేబి లక్ష్మి గారిని మేము ఆహ్వానించాము. వారు ఆ పుస్తకంలో కూడా వారి అభిప్రాయం చెప్పారు. అలాగే ఇంతసేపు అన్నమాచార్య కీర్తనలు ఆలపించిన వారు సంగీతానికి సంబంధించిన కార్యక్రమం అయితే సాలూరి వారి తనయులు సాలూరి రాజేశ్వరరావు గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాము. అలాగే రాజేశ్వరి చంద్రజ గారికి వారు శ్రీకాకుళం అయితే ఇప్పుడు విశాఖపట్నంలో ఉంటున్నారు మన వంకాయల సత్యనారాయణమూర్తి గారు. విశ్వనాథ్ గారి చిత్రంలో చూసాము, వారు నటించిన వైభవోపేతమైన పాత్ర అది. ఆ తర్వాత ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నారు వారు, అయినా ఈ కార్యక్రమం కోసం అక్కడి నుండి ఇచ్చారు, వారికి స్వాగతం చెప్తున్నాను. అలాగే ఈ అన్నమాచార్య కీర్తనలకు అన్నమాచార్య పరిమళాలను వంట పట్టించుకునే సంగీత దర్శకుడు ఎవరయ్యా అంటే శ్రీనివాస్ యాదవ్ గారు. సో ఆ శ్రీనివాస్ యాదవ్ గారి పర్యవేక్షణలో సంగీతంలో ఇవాళ రాజేశ్వరి చంద్రజ గారు దాదాపు గంటన్నర సేపు ఆలపించారు. మీరంతా ఆనందించారు. మీకు వేదిక మీద ఉన్న వారికి అందరికీ